కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని బీఆర్ఎస్ నేతలు ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇప్పుడున్న కరెంటు తర్వాత ఎందుకుండదని ఆ ప్రచారాన్ని ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ కరెంటు ఎలా ఇచ్చిందనేది ఓటర్లకు అనవసరం. అప్పు చేసిందా, కొనుగోలు చేసిందా, ఉత్పత్తి చేసిందా అన్నదాని సంగతి తర్వాత. ప్రజలకు కరెంట్ అందిందా లేదా అన్నదే ముఖ్యం. ఆ విషయంలో బీఆర్ఎస్ ఫెయిల్ కాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ పదవి చేపట్టిన నెలన్నర కాలంలోనే హైదరాబాద్లో ప్రతిరోజు 2 గంటల పవర్ కట్ ప్రకటించింది. కారణం ఏం చెప్పినా ప్రజలు మాత్రం పవర్ కట్స్ గానే చూస్తారు. అదే సమయంలో కరెంటు ఛార్జీలు పెంచబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది. బీఆర్ఎస్ కు సాధ్యమైంది, కాంగ్రెస్ కు ఎందుకు చేత కావటం లేదు? హైదరాబాద్లో ప్రతిరోజు 2 గంటల పాటు కరెంటు కోతల అమలు అని విద్యుత్ సంస్థలు చేసిన ప్రకటన చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. వార్షిక నిర్వహణ, మరమ్మతు పనుల్లో భాగంగా ఈ కోతలను అమలు చేస్తున్నామని, ఫిబ్రవరి 10 వరకు పవర్ కట్స్ ఉంటాయని ప్రకటించారు. కారణం ఏం చెప్పినా విద్యుత్ కోతలు మాత్రమే ప్రజలకు కనిపిస్తాయి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ నిర్వహణ కోసం ప్రతిరోజు 2 గంటల కరెంటు కోతలు విధించలేదు. ఈ కోతలు అనివార్యమా కాదా అన్న విషయం పక్కన పెడితే, కరెంటు విషయంలో బీఆర్ఎస్ చేసిన ప్రచారానికి తగ్గట్లుగానే కాంగ్రెస్ వైఫల్యం కనిపిస్తోందన్న అభిప్రాయం ప్రజల్లో పెరగటానికి కారణమవుతోంది. తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు పవర్ హాలిడేలు ప్రకటించేవారు. పరిస్థితులు ఘోరంగా ఉండేవి. తెలంగాణలో విద్యుత్ స్థాపిత సామర్థ్యం తక్కువ. అందుకే తెలంగాణ ఏర్పడితే చీకట్లోకి వెళ్లిపోతుందని కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు హెచ్చరికలు జారీ చేసేవారు. అయితే తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రజలు కరెంటు సమస్యను ఎదుర్కోలేదన్నది నిజం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ప్రజలకు ప్రభుత్వ పరంగా అందించాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అప్పటికప్పుడు విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోలేము కాబట్టి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు. భవిష్యత్ అవసరాల కోసం ప్లాంట్ల నిర్మాణం ప్రారంభించారు. సరిపోకపోతే బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేశారు. కేసీఆర్ ఏం చేసినా ప్రజలకు కరెంట్ అందించారు. గతంలో గుజరాత్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా విద్యుత్ సంక్షోభం ఏర్పడితే తెలంగాణ ప్రజలు మాత్రం ఆ కష్టాన్ని చూడలేదు. ఎలా చూసినా కేసీఆర్ ప్లానింగ్ మాత్రం ఈ విషయంలో వంక పెట్టలేనిది. విద్యుత్ సంస్థల పేరుతో అప్పులు చేశారని, మరొకటని కాంగ్రెస్ విమర్శలు చేసినా ప్రజలకు ముందుగా కరెంట్ ఇస్తే తప్ప ఇవేమీ ఎక్కవు. కరెంటు కోతలు విధించి గత ప్రభుత్వ తప్పుల వల్లే అంటే చేతకానితనమని ప్రజలు నమ్ముతారు. అది కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిది కాదు. విద్యుత్ విషయంలో తెలంగాణ సర్కార్పై చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఓ బెంచ్ మార్క్ ఏర్పాటు చేసింది. ఆ బెంచ్ మార్కును దాటి పనితీరు చూపించాల్సి ఉంటుంది. కోతలు విధిస్తాము, ఛార్జీలు పెంచుతామంటే ప్రజాగ్రహం రెడీగా ఉంటుంది. నిజానికి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో కరెంటు ఛార్జీలు భరించలేనంతగా ఏమీ పెంచలేదు. ద్రవ్యోల్బణంతో పోలిస్తే వీలైనంత తక్కువగానే కరెంటు ఛార్జీలు ఉన్నాయి. పొరుగు రాష్ట్రాల్లో కరెంటు కోతలు అమలు చేసినా అక్కడ కరెంటు ఛార్జీలు రెట్టింపయ్యాయి. ఆంధ్రాలో 7-8 సార్లు ఛార్జీలు పెంచారు. సర్ఛార్జీలు, ఇంధన ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీల పేరుతో బిల్లులు రెట్టింపు చేశారని అక్కడి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కానీ తెలంగాణలో మాత్రం అలాంటి పెంపుల జోలికి వెళ్లలేదు. ఈ విషయంలో కేసీఆర్ ప్రజల దృష్టిలో ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఇప్పుడున్న అతిపెద్ద సవాల్ ఈ కరెంటే. ఎందుకంటే కరెంటు కట్టైన ప్రతిసారి కేసీఆర్ మాటలే గుర్తుకొస్తాయి. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కోతలు ఉన్నాయి, కానీ అవి నిర్వహణ లోపాల వల్లే కానీ కరెంటు లేక కాదు. ఇప్పుడు నిర్వహణ కోసం కరెంటు కోతలు అమలు చేసినా కరెంటు లేదని అనుకునే పరిస్థితి ఉంది. రాజకీయంలో జరిగే ప్రచారం అలాగే ఉంటుంది. ఇలాంటివి తమకు నష్టం చేయకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. కరెంటు కోతలకు కారణాలు చెప్పటం కాకుండా అసలు కోతలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి ప్రతిరోజు 2 గంటల కరెంటు కోత అని విద్యుత్ సంస్థలే ప్రచారం చేస్తున్నాయి. నిజానికి సర్వీస్ చేసే చోట మాత్రమే ఈ కోతలు ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. అదే అయితే ఆయా ప్రాంత కస్టమర్లకు ఫోన్ మెసేజ్ల సమాచారం ఇస్తే సరిపోతుంది. కానీ బహిరంగ ప్రకటన చేయటం వల్ల కరెంటు కోతలు ప్రారంభమయ్యాయన్న ప్రచారం ఊపందుకునేలా చేస్తున్నారు. ఇక్కడ కూడా కేసీఆర్ కు సాధ్యమయ్యింది, రేవంత్ సర్కార్ కు ఎందుకు సాధ్యం కాలేదన్న ప్రశ్న వినిపిస్తోంది. కేసీఆర్ హయాంలో అనేక కాలనీల్లో నిర్వహణ పేరిట ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంటు నిలిపివేసేవాళ్లు. కానీ ఇలా మీడియాకు చెప్పి కరెంటు కోతలన్న ప్రచారం చేసుకోలేదు. మొత్తంగా కరెంటు విషయంలో కేసీఆర్ పనితీరును దాటి ప్రజలు మెచ్చేలా పాలన అందించాలంటే ముందుగా రేవంత్ సర్కార్ చేయాల్సింది కోతలు లేకుండా చూసుకోవటం. అందుకోసం ఏం చేస్తారన్నది ప్రజలు పట్టించుకోరు. కరెంటు ఇచ్చారా లేదా అన్నదే చూసుకుంటారు. రెండోది ఛార్జీలు పెంచకుండా ఉండటం. కేసీఆర్ చేసిన అప్పులు బూచిగా చూపినా ప్రజలు మాత్రం ఛార్జీలు పెంచిన కాంగ్రెస్ సర్కార్నే దోషిగా చూస్తారు. మొత్తంగా కరెంటు విషయంలో కేసీఆర్ మార్కును అందుకోవాలంటే కాంగ్రెస్ సర్కార్ చాలా కష్టపడాల్సి ఉంటుంది.
do subscribe to Please do subscribe to. Please do subscribe to Please do subscribe to please do subscribe to Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.